హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్సన్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే తక్కువ రేట్లో నేను చేపలు కొనుక్కున్నానండి. 1.5 కేజీ 100 రూపాయలు. సో చాలా మస్తు అయిపోతాయి అన్నమాట మా ముగ్గురికి. సో నేను ఎప్పుడు చేపలు తీసుకున్నా ఈ పెద్ద ఆవిడ దగ్గరే శుభ్రం చేపిస్తాను. ఈవిడ అక్కడ చేపలు కొన్నప్పుడు మా దగ్గర చేయించండి అని వస్తారు. అట్లా పాపం రాలేదు ఈవిడ, అక్కడ కూర్చొని చేస్తూ ఉంటుంది. వాళ్ళ కూతురు వచ్చి వచ్చే వాళ్ళని అడుగుతూ ఉంటుంది, మేము చేసిస్తామని. అయితే వాళ్ళ దీనస్థితి చూసి అందరికంటే కూడా నాకు వాళ్ళు చాలా అంటే కష్టపడుతున్నారని నాకు అర్థమైపోయింది. అందుకని ఆవిడ వచ్చి నన్ను రిసీవ్ చేసుకోకపోయినా నేను మాత్రం చేపలు తీసుకున్న ప్రతిసారి ఈ పెద్ద ఆవిడ దగ్గర చేయిస్తానమాట. ఇంతకీ ఈ చేపలు ఏంటంటే కానాగంతలు. ఇవి మామూలుగా ఎండు చేపలు అయితే తింటుంటాం, పచ్చి చేపలు తినడం అయితే రేర్ అనమాట. ఎండు చేపలు ఎప్పుడు ఎక్కడైనా ఏ ఊళ్ళోనైనా లభిస్తాయి అన్నమాట. అవి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. అయితే ఇవి పచ్చి చేపలు తినడం ఇదే ఫస్ట్ టైం నేను. సో ఇప్పుడు తీసుకున్నాను. ఇవి కొన్నేమో కూరకు ఉపయోగిస్తాను, మరికొన్ని ఫ్రైకి ఉపయోగిస్తాను. సో పెద్దవాడు మాత్రం భలే నీట్గా చేస్తుందండి, కొంచెం ఫాస్ట్గా చేస్తుంది, చాలా నీట్గా చేస్తుంది. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఏం దగ్గరే చేస్తాను. ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్పాలి. నేను వచ్చేటప్పుడు ఒక 5 రూపీస్కి కరివేపాకు తెచ్చుకున్నాను. ఒక బాగా పెద్ద కొమ్మలు 2 ఇచ్చారు. సో ఈ కరివేపాకును నేను ఎక్కువ రోజులు వాడాలి అంటే ఏం చేస్తానంటే ఒక బాక్స్లో అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసి, నేను ముందు వేసింది చూపించలేదు మీకు, తర్వాత ఆకు మొత్తం ఒలిసి బాక్స్ నిండా పెట్టిన తర్వాత సో దాని మీద కూడా ఇంకో టిష్యూ పేపర్ వేసేస్తా. ఒక 2 టిష్యూ పేపర్లు చక్కగా వేసేసానంటే ఎక్కడ కూడా తడి ఉండకూడదు. సో తడి లేకుండా చూసుకొని వేయాలన్నమాట. వేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సో సుమారు ఒక నెల రోజుల పాటు కరివేపాకుని చాలా ఫ్రెష్గా అప్పుడే కోసిన ఆకులాగా మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట తాళింపుల్లో. అంత బాగుంటుంది. ఇది నేను ప్రాక్టికల్గా చేసి ఈ చిట్కా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక ఫిష్ కర్రీ ఎలా చేశానో చూపించేస్తానో చూడండి. మామూలుగా మనం ఫిష్ కర్రీ చేసుకున్నట్టే ఇది కూడా, కాకపోతే దీంట్లో ఎక్కువ మసాలాలు, గరం మసాలాలు ఏవి కూడా వేయకూడదనమాట. సో వేయకుండా ఈ కర్రీ అనేది చేసుకోవాలి. ఈ చేపలు ఒక్కొక్కటి ఏ సైజులో ఉన్నాయో చూద్దాం. చూడటానికి చూడండి, చిన్నవి కనిపిస్తున్నాయి కదా, సుమారు చెయ్యి అంత ఉన్నాయి. అంటే 2 చేపలు పెట్టుకుంటే ఒక చెయ్యి. వీటిలో పెద్దవి కూడా ఉంటాయి, కానీ నాకు ఈరోజు చిన్నవి దొరికాయి అన్నమాట. పెద్దవి కూడా ఉన్నాయి, వాటికంటే ఇవి బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అందుకని ఇవి తీసుకున్నాను. సో ఎప్పట్లాగే మామూలుగా ఒక డేక్షా పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదు, అలాగనే తక్కువ నూనె కాదు, మోయినంగా వేసుకోవాలి సో నూనె. అయితే ఈ చేపలకి నేను వాడినటువంటి ఫస్ట్ మసాలా ఏంటంటే, అంటే ఎక్కువ మసాలాలు వాడకూడదు కాబట్టి, అంటే మసాలా ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు. అయితే దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఉప్పు, కారం, చింతపండు పులుసు, అలాగే కరివేపాకు, ఆనియన్స్, పసుపు అవన్నీ వేసి కలిపి పులుసు పెట్టుకోవడం ఒక పద్ధతి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ వేగనిచ్చి టమోటా వేసుకొని అలాగే చింతపండు పులుసు వేసి మామిడికాయ వేయడం కూడా ఒక పద్ధతి. అయితే ఈ పద్ధతుల్లో మొదట నేను చెప్పిందే బాగా ఎక్కువగా చేస్తారంట, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి మామిడికాయ వేసాను ఈరోజు. ఆనియన్స్ మాత్రం బాగా సన్నగా చాప్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీగా పెట్టుకొని ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలన్నమాట. ఎలా అంటే ఈ కర్రీ చేసేటప్పుడు, ఈ కర్రీ అనే కాదండి, ఏ కర్రీ అయినా మనం ఓపిక కాసేపు స్టవ్ ముందు నిల్చొని ఓపికగా చేసుకుంటే ఆ కర్రీ అనేది బాగా రుచిగా ఉంటుంది. అట్లా కాకుండా సిమ్లో పెట్టేసి పక్కకి వెళ్ళి కూర్చుంటే ఆ తాలింపు వేగినప్పుడు వెళ్ళొచ్చులే అని పక్కన కూర్చుంటే మాత్రం అవ్వదు. సో దీన్ని శ్రద్ధ పెట్టి చేయాలన్నమాట ఏ కర్రీ అయినా. సో నేనైతే ఇలానే శ్రద్ధగా చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అడుగు అంటనివ్వకుండా గరిటెతో తిప్పుతూ వేయించాలన్నమాట. ఎందుకంటే అడుగంటింది అనుకోండి మసాలా, కర్రీ రుచి మారిపోతుంది.
అందుకని అడుగు అంటకుండా జాగ్రత్తగా కలిపి వేగనివ్వాలన్నమాట, బాగా వేగనివ్వాలి. సో ఈ మసాలా వేగేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు కూడా వేయాలి. పసుపు, కొద్దిగా ఉప్పు, మరి ఎక్కువ వేయకూడదు. ఉప్పు, ఈ ఉప్పు పసుపు వేయడం వల్ల నల్లగా మాడకుండా మనం తిప్పేటప్పుడు అది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత రుచి కూడా బాగుంటుంది. అంటే మసాలాకి ఉప్పు పట్టి ఉడికేటప్పుడు కాకుండా ఇలా వేగేటప్పుడు ఉప్పు పడితే మసాలా రుచి కూడా బాగుంటుందన్నమాట. ఆనియన్స్ రుచి బాగుంటుంది కర్రీ తినేటప్పుడు. ఇక మసాలా బాగా వేగిన తర్వాత మనము సరిపడ కారం అయితే వేయాలి. సరిపడ కారం వేసుకొని, దీంట్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది తినేవాళ్ళకి, తక్కువ వేసుకుంటే కొంచెం రుచి అనేది తగ్గుతుంది, అలాగే కొద్దిగా నీసు వాసన అనిపిస్తుంది. కాబట్టి అట్లా లేకుండా కొంచెం కారం బాగానే వేసుకుంటే బాగుంటుంది. సో ఆ కారం కూడా కొద్దిగా వేగనివ్వాలన్నమాట. కారం కూడా వేగనిచ్చే వరకు తిప్పి అడుగు మాత్రం అస్సలు అంటనివ్వకూడదు. కొంచెం కారం వేగిన తర్వాత మనం ఈ టమోటా ఉంది కదా, టమోటాని బాగా సన్నగా తరిగి ఒక గుజ్జులాగా చేసుకోవాలన్నమాట. సో ఆ టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి. సో టమాటా గుజ్జు కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ మొత్తం ఈ వేగిన దాంట్లో ఈ టమాటా గుజ్జు కొంచెం మగ్గితే ఆ తర్వాత మనము టమాటా గుజ్జు అనేది పోసుకోవాలి. ఈ టమాటా గుజ్జు కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గనిచ్చి ఏం చేయాలంటే ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేయాలన్నమాట. కొంచెం ఒక టీ గ్లాసు వేసి ఇక మూత పెట్టి కాసేపు ఆ టమాటా గుజ్జును మగ్గనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ టమాటా గుజ్జు అనేది మెత్తబడి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం ఈ చింతపండు రసం అనేది కంప్లీట్గా పొయ్యాలి. అంటే ఎంతైతే మనం రసం తీసుకున్నామో ఆ చేపలకి సరిపడా అంత తీసుకొని పొయ్యాలి. అయితే ఇక్కడ ఈ చింతపండు గుజ్జు కొంచెంలోనే ఈ టమాటా గుజ్జు అనేది ఉడికింది అంటే ఇంకా కూర అనేది బాగా గ్రేవీగా బాగుంటుందన్నమాట. సో అందుకోసం ఫస్ట్ కొంచెమే పోసి అది కూడా సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. చూసారా, పైకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనం ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఇంకొంచెం గరిటెతో తిప్పితే అడుగు అంటకుండా మనం వేసుకున్నంత వరకు ఆయిల్ పైకి తేలుతూ ఇది బాగా గుజ్జులాగా తయారవుతుంది. అలా గుజ్జు బాగా తయారైన తర్వాత ఇప్పుడు మనము చింతపండు రసం అనేది పోసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు రసం పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి. మనం ఉప్పు చూసుకుంటే ఎట్లా అనిపిస్తుందంటే కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపించాలి. మరీ కాదు, కసంగా కాదు, జస్ట్ కొద్దిగా ఎక్కువైంది అనిపించాలి. ఎందుకంటే మనము ఫిష్ వేసిన తర్వాత ఈ పులుసుని కలబెట్టడం ఉండదు కాబట్టి అందుకనే ముందుగానే మనము కొద్దిగా ఎక్కువ ఉండేలా ఉప్పు వేసుకుంటాం అన్నమాట, కసంగా కాదు. ఓకేనా? సో వేసుకొని మూత పెట్టి ఈ పులుసుని బాగా తెల్లనివ్వాలి. తెల్లిన తర్వాత ఇప్పుడు మనము ఫిష్ వేసేసుకుందాం. ఫిష్ వేసుకున్న తర్వాత గంటతోటి తిప్పకుండా జాగ్రత్తగా మసిగుడ్డ పట్టుకొని డేక్షాన్ని మాత్రమే తిప్పాలన్నమాట. ఈ చేపలు కొంతవరకు ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని ఇక మగ్గిన తర్వాత దీంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాల పొడి అసలు వేయకూడదు. మెంతులు, ఆవాలు వేయించి బాగా దంచుకున్నటువంటి పొడి. సో అది వేసామంటే ఇంకా కూర మామూలు సువాసన ఉండదు, అద్భుతంగా ఉంటుంది ఆ సువాసన. అదే మీరు ధనియాలు, తెల్లగడ్డ దంచి వేశారనుకోండి ఆ స్మెల్ వేరే డిఫరెంట్గా ఉంటుంది. దానికంటే ఇది ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆ పొడి వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని దించి వడ్డించుకోవడమే. సో ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక్కసారి
క్లాత్తో పట్టుకొని డేక్షాని కాసేపు ఒక కుదపాలన్నమాట. చిన్నగా అట్లా ఊపాలి. ఎందుకంటే అవన్నీ కొంచెం కలవడానికి కర్రీ మొత్తం. అట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిష్ అనేది కొంచెం అట్లా చెదిరినట్టు అనిపిస్తుంది మనకి. అంటే బాగా కాదు, జస్ట్ అట్లా విరిగిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకి ఫిష్ ఉడికింది అని. చూసారా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, చూద్దాం. స్మెల్ అయితే మామూలుగా లేదు, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.